మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. టెట్ సిలబస్లో భాగంగా ఇది కూడా ఉంది. తెలుగులో వాక్యాలు రకాలు ఎలా ఉంటుందో, అంటే సంయుక్త వాక్యం, సామాన్య వాక్యం ఇలా ఉంటాయి కదా, అలాగే ఇది కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. దీంట్లో చూద్దాం. అంటే సెంటెన్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ అంటే వాక్యం, కొన్ని వర్డ్స్ కలిపి ఏర్పడుతుంది. అయితే దాంట్లో సెంటెన్స్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు ఉంటాయన్నమాట. 2 పార్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు, ఆ వాక్యం ఎవరిని గురించి తెలుపుతుందో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. లేదా ఆ వాక్యంలో ఎవరైతే పనిని చేస్తున్నారో, వర్క్ చేస్తున్నారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాం. ఓకే, మిగతా సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ కాకుండా మిగిలినంతటిని కలిపి మనం ప్రెడికేట్ అంటాం. ఓకే, సబ్జెక్ట్ మినహా మిగిలిన భాగాన్ని ప్రెడికేట్ అంటాము. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఇలాగా బర్డ్స్, బీస్ ఇవన్నీ సబ్జెక్టులు. ప్రెడికేట్స్ అంటే మిగతా సెంటెన్స్లో మిగతా పార్ట్ని ప్రెడికేట్ అంటాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ 3 ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో. ఓకే, ఇలాగా ఎగ్జాంపుల్ చూడండి. దే బీట్ హిమ్ సివియర్లీ, వీ రీచ్డ్ చెన్నై ఎస్టర్డే. అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ కంపల్సరీ ఉంటాయి. మిగతా కొన్ని యాడ్ అవుతాయి కొన్ని సెంటెన్సెస్లో. అయితే దీంట్లో చూడండి, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ 4 టైప్స్ మెయిన్గా. అసెర్టివ్ సెంటెన్సెస్ అంటే ప్రకటనాత్మక వాక్యాలు, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ప్రశ్నార్థక వాక్యాలు, ఎంపరేటివ్ సెంటెన్సెస్ ఆజ్ఞ లేదా ప్రార్థనార్థక వాక్యాలు, నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆశ్చర్యార్థక వాక్యాలు. వీటి మీనింగ్ ఇవి తెలిస్తే మీరు ఈ ఆన్సర్ పెట్టేస్తారు. మీరు ఒకసారి చూద్దాము. చూడండి, అంటే అసెర్టివ్ సెంటెన్సెస్ అంటే స్టేట్మెంట్ లేదా ఎసెర్షన్ అయినచో దాన్ని అసెర్టివ్ సెంటెన్సెస్ అంటాం. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఇండియా, అలాగే అలెగ్జాండర్ డిఫీటెడ్ పోరస్. ఇలా ఇవన్నీ కూడా మొత్తం ఈ స్టేట్మెంట్ని తెలియజేస్తాయి అన్నమాట. వాటిని మనం అసెర్టివ్ సెంటెన్సెస్ అంటాం. ఇది మళ్ళీ అఫర్మేటివ్, నెగిటివ్ అని 2 టైప్స్లో ఉంటాయి. అంటే సెంటెన్స్ మొత్తం పాజిటివ్ మీనింగ్లో ఉంటే అఫర్మేటివ్ సెంటెన్సెస్, అఫర్మేటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అంటాము. అదే నెగిటివ్గా మీనింగ్ వస్తుంటే దాన్ని నెగిటివ్ అసెర్టివ్ సెంటెన్స్ అంటాం. చూడండి, సీత ఈజ్ నాట్ ఇన్ ద క్లాస్, ఇది నెగిటివ్ సెంటెన్స్. రాజు ఈజ్ ఇన్ ద క్లాస్, ఇది పాజిటివ్. రాజు ఈజ్ నాట్ ఇన్ ద క్లాస్, ఇది నెగిటివ్. నాట్ ఉంటే నెగిటివ్, ఈజీ. నెక్స్ట్ మనకి ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్, ఈజీ అనమాట. క్వశ్చన్స్ వాట్, విచ్, వెన్, వేర్, వై, హూ, హూమ్, హౌ. ఈ పదాలతో ఉన్న వాక్యాలని మనం క్వశ్చన్స్ అంటాం. ఓకే, వాటినే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ మనకి ఎంపరేటివ్ సెంటెన్స్. కమాండ్ కానీ లేదా రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ ఉన్న వాక్యాలని మనం ఎంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకే, ఆజ్ఞ లేదా అభ్యర్థనలు. అభ్యర్థన అంటే ప్లీజ్ అని కూడా ఉండొచ్చు. ప్లీజ్ గివ్ మీ మై బుక్, లేదా ప్లీజ్ వన్స్ గివ్ మీ యువర్ పెన్. ఇలాగా ప్లీజ్ అని వచ్చినా కూడా ఇంపరేటివ్ సెంటెన్సే అవుద్ది, అభ్యర్థన అనమాట అది. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ అంటే సడన్ ఫీలింగ్స్ అనమాట. సడన్గా ఆశ్చర్యాన్ని కానీ లేదా ఆ సంతోషాన్ని కానీ విచారాన్ని కానీ ఆశ్చర్యాన్ని కలిగించే వాక్యాల్లాగా ఉంటాయి. వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. వీటి చివర ఈ గుర్తులు ఉంటాయి చూడండి, ఎక్స్క్లమేటరీ గుర్తులు ఉంటాయి, సింబల్స్. ఇక్కడ చూడండి, హౌ క్లవర్ హీఈస్, వాట్ ఏ ఫూల్ హీఈస్, అలాగా. ఓకే, హో, అలాస్, ఈ క్లూ వర్డ్స్ అనమాట. హుర్రే, ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి. చూడండి, మెయిన్ మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఈజీగా ఉంటుంది. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, ఇది ఏం తెలియజేస్తుంది చెప్పండి నాకు? ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి అసెర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి, ద ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. ఇది కూడా బిగ్గా ఉందని స్టేట్మెంట్ ఇస్తున్నాం మనం. ఇది కూడా అసెర్టివ్ సెంటెన్సే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఓప్స్ దిస్ పేపర్ వాజ్ టార్న్, చిరిగిపోయింది పేపరు అంటున్నాం. ఓప్స్ వచ్చింది కాబట్టి ఇది మనకి ఎక్స్క్లమేటరీ. స్వాతి ఈజ్ ఏ ప్రెట్టి గర్ల్, ఇది కూడా స్టేట్మెంట్ కదా. ఓకే, నెక్స్ట్ వేర్ ఆర్ యు గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు, ఇది మన క్వశ్చన్ కాబట్టి ఇంటరాగేటివ్ వస్తుంది. కెన్ యూ సే దట్ ఇన్ హిజ్ ప్రెజెన్స్, నువ్వు చెప్పగలవా, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ వచ్చింది కాబట్టి మనకి ఇంటరాగేటివ్. హౌ సాడ్ ఇట్ ఈజ్, సాడ్ ఇట్ ఈజ్, ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, హౌ ఉంది. ఇది మనకి హౌ ఉన్నా కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ చూసుకుని మనం
ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి హౌ ప్రెట్టి షీ ఈజ్. షీ ఈజ్ ఏ ప్రెట్టి గర్ల్ అంటే స్టేట్మెంట్. హౌ ప్రెట్టి షీ ఈజ్ అంటే ఎక్స్క్లమేటరీ. హీ ప్లేస్ వాలీబాల్. వాలీబాల్ ఆడుతున్నాడు కాబట్టి అసెర్టివ్ సెంటెన్స్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్ అంటే ఇది కూడా స్టేట్మెంట్. ప్లీజ్ గివ్ మీ దట్ బుక్. ప్లీజ్ అభ్యర్థన కాబట్టి మనకి ఏమొస్తుంది చూడండి దీంట్లో ఎంపరేటివ్. ఓకే, ఆర్డర్ కానీ కమాండ్ కానీ లేదా ప్లీజ్ అని కూడా అభ్యర్థనలు వచ్చినా సరే ఇంపరేటివ్. వాట్ షాల్ ఐ డూ ఫర్ యూ. నేను క్వశ్చన్, ఇది వాట్ ఉంది కాబట్టి క్వశ్చన్ కాబట్టి ఇంట్రాగేటివ్. వాట్ డూ యూ వాంట్ టు డ్రింక్. ఏ డ్రింక్ కావాలి నీకు క్వశ్చన్ ఇంట్రాగేటివ్. ఓచ్ ఇట్స్ స్మాష్ కంప్లీట్లీ. ఓచ్ ఉంది కాబట్టి మనకి ఎక్స్క్లమేటరీ. ఓకే, ఈజీ ఇవి. నెక్స్ట్ వన్ స్పీక్ క్లియర్లీ. క్లియర్గా మాట్లాడు అంటున్నాం. ఏమొస్తుంది అక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డర్ లాగా కమాండ్ లాగా స్పీక్ క్లియర్లీ అలాగా. మీట్ ద డాక్టర్ ఎట్ వన్స్. ఒకసారి డాక్టర్ని కలవండి అంటున్నాం. ఇంపరేటివ్ సెంటెన్స్. సజెషన్ లాగా అలా ఉన్నా కూడా. డూ యూ రైట్ ఏ నావెల్. క్వశ్చన్ కదా ఇది, ఇంట్రాగేటివ్. ఓకే, నెక్స్ట్ రైట్ క్లియర్లీ. క్లియర్గా రాయి. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ ఉంటాయి ఆర్డర్స్. హుర్రే షీ గాట్ ద జాబ్ ఎక్స్క్లమేటరీ. హుర్రే వీ వన్ ద గేమ్. హుర్రే చూస్తే చాలు, మనం ఎక్కడ చూసుకోవాల్సిన లేదు, ఎక్స్క్లమేటరీ. డోంట్ డిస్టర్బ్ అదర్స్ వైల్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. డోంట్ డిస్టర్బ్ అని చెప్తున్నాం. ఏమొస్తుంది ఇక్కడ ఇంపరేటివ్. ఓకే, నెక్స్ట్ స్టాప్ టాకింగ్. ఇది కూడా ఇంపరేటివ్. విచ్ గేమ్ డూ యూ లైక్ టు ప్లే. నీకు ఏ గేమ్ ఇష్టం క్వశ్చన్ కదా ఇంట్రాగేటివ్. దిస్ ఈజ్ మై బుక్. ఇదేం చెప్తున్నాం చూడండి అసెర్టివ్ స్టేట్మెంట్. డోంట్ టాక్ ఇన్ తెలుగు. ఇది కూడా ఆర్డర్ లాగా ఉంది కదా ఇంపరేటివ్. నెక్స్ట్ వన్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్. క్వశ్చన్ కదా ఇంట్రాగేటివ్. బ్రేవో హౌ డేర్ యూ టు డూ దట్. బ్రేవో ఉందంటే మనకి ఎక్స్క్లమేటరీ వర్డ్ వచ్చినట్టు అర్థం. నెక్స్ట్ వెన్ డూ యూ సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే. క్వశ్చన్ ఇంట్రాగేటివ్. అయిపోతున్నాయి ఇంకా. నెక్స్ట్ వన్ వాట్ డిడ్ హీ స్పీక్ టు యూ. క్వశ్చన్ కదా ఇంట్రాగేటివ్. హౌ క్లవర్ రమేష్ ఈజ్. ఇదిగో చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. హౌ వచ్చినప్పటికీ క్వశ్చన్ అనుకోకూడదు. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ లేదు, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. నెక్స్ట్ వన్ హౌ స్మార్ట్ హీ ఈజ్ ఎక్స్క్లమేటరీ. ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్ టు మై అడ్రస్. ప్లీజ్ అన్నాడంటే అక్కడ ఏమొస్తుంది ఇంపరేటివ్. ప్లీజ్ అని ఉన్న ఆర్డర్ ఉన్న కమాండ్ ఉన్న ఇంపరేటివ్ వస్తుంది. ఇక్కడితో మనకి టాపిక్ అయిపోయింది. ఈజీ టాపిక్. ఒక మార్క్ కనుక ఇస్తే పోగొట్టకూడదన్న ఉద్దేశంతో చెప్పాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.